అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి గల వారికి రేపటి రోజున అనగా ఫిబ్రవరి 9వ తేదీ సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారికి ఎటువంటి సమస్యలు ఎదురవబోతున్నాయి, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, వారి సమస్యలకు తగిన పరిహారాలు పొందడానికి వారు ఎటువంటి దేవతారాధన చేయాలో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారి స్త్రీలు అయితే ఆరోగ్య విషయంలో ఎంతైనా జాగ్రత్త ఉండవలసిన అవసరం అని అయితే చెప్పుకోవచ్చు. వీరికి మూత్రనాళాల ఇన్ఫెక్షన్లో హార్మోన్ సమస్య గురించి అయితే ఎంతైనా జాగ్రత్త ఉండవలసిన సమయం. ఈరోజు పుష్కలంగా నీరు తాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుజ ప్రభావం వల్ల వీరి శరీరంలో వేడి పెరుగుతుంది కనుక అధికంగా కారం ఉండే ఆహార పదార్థాలను కూడా వీరు ఎంతైనా నివారించడం చాలా మంచిది. ఉదయం ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత కోసం అద్భుతాలు జరుగుతాయి. ఈ యొక్క రాశిగల స్త్రీలకు ఆర్థికంగా ఊహించని లాభాలు కూడా రేపటి రోజున సూచిస్తున్నాయి. ఈరోజు మీరు కొంత పెండింగ్లో ఉన్న డబ్బు కూడా మీకు అందుబాటు అవుతుంది. ఈరోజు మిమ్మల్ని విలాసవంతంగా పంచుకోవడానికి, షాపింగ్ చేయడానికి డబ్బు ఖర్చు చేయవచ్చు. ఒకరికి ప్రలోభాలకు లొంగి ఈరోజు పెట్టుబడులు పెట్టకండి. మీ యొక్క అంతర్గత స్వరాన్ని అయితే వినండి. మరియు రుణాలు తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటే ఈరోజు ప్రక్రియ అయితే ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశిగల మహిళలు ఈరోజు తమ పని తాము పూర్తి చేసుకుంటూ తమ రాజకీయ ఆలోచనలు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మీరు పరిశోధన, వైద్య, పోలీసులు, డిటెక్టివ్ ఇటువంటి రంగంలో ఉన్నట్టయితే కనుక ఇంజనీర్ రంగంలో ఉన్న వారికి కూడా మీకు విజయాల బాటతో అయితే నిన్న రోజున చెప్పుకోవచ్చు. చాలా క్లిష్టమైన సమస్యలను కూడా మీరు పరిష్కరించడంలో విజయాన్ని సాధిస్తారని అయితే ఘనంగా చెప్పుకోవచ్చు. ఆఫీస్లో ఎవరితో ఎటువంటి ప్రణాళికలు పంచుకోవాలి, వ్యాపారం చేసే మహిళలు ఈరోజు తమ పోటీదారుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వీరు ఈరోజు ఎలా గెలవబోతున్నారు. ఈ యొక్క రాశిగల స్త్రీలు ఈరోజు వారి యొక్క ప్రేమ జీవితంలో లోపైన భావోద్వేగ బంధాన్ని అయితే కలిగించి ఉంటారు. వివాహిత స్త్రీలు తమ భార్యాభర్తల ఆధిపత్యాన్ని చేయడం కానీ అతిగా అనుమానించడం అయితే కాస్త మానుకోవడం ఎంతైనా మంచిది. మీ స్వాధీన స్వభావం ఇటు ఇంటికి శాంతి భంగం కలిగించవచ్చు అని చెప్పుకోవచ్చు. మీ యొక్క నమ్మకాన్ని కాపాడుకోండి. సాయంత్రం చాలా మీకు మంచిగా ఆనందంగా ఉల్లాసంగా అయితే ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. తమ భాగస్వాముల విషయంలో సన్నిహిత క్షణాలను అయితే ఆనందించబోతున్నారు. ఒంటరి మహిళలకు ఈరోజు ఒక మర్మమైన రోజని అయితే చెప్పుకోవచ్చు. ఈరోజు ఒక రహస్య ఆరాధకుడు మీకు అయితే కనిపించబోతున్నాడు. ఈరోజు ఈ యొక్క రాశి గల స్త్రీలకు తీవ్రమైన భావోద్వేగాలతో కూడిన రోజునైతే అనుకోవచ్చు. మీ యొక్క వ్యక్తిత్వం అయస్కాంత ఆకర్షణ సృష్టిస్తుంది. ఈరోజు మీ యొక్క ఇంద్రియాలు చాలా బలంగా ఉంటాయి కనుక ప్రజలు నిజమైన ఉద్దేశాలను సులభంగా గ్రహించడానికి మిమ్మల్ని అనుమతిస్తూ ఉంటారు. మీరు చేపట్టే ఏ పనినైనా సరే అభిరుచి మరియు దృఢ సంకల్పంతో పూర్తి చేయగలుగుతారు. మీ యొక్క ప్రత్యక్ష మరియు కఠినమైన మాటల ద్వారా ఎవరినైనా బాధ పెట్టే అవకాశం ఉన్నందున ఈరోజు మీ యొక్క మాటలను నియంత్రించుకోవడం ఎంతైనా మంచిది. ప్రేమికులకు ఈరోజు చాలా ప్రేమతో నిండి ఉంటారు. వారం ప్రారంభంలోనే మీ యొక్క పరస్పర ప్రేమ పెరుగుతుంది. మీ ప్రేమ జీవితానికి సంబంధించిన ఒక శుభవార్త కూడా మీకు అందబోతుంది. మీ వ్యక్తిత్వం మీ యొక్క భాగస్వామిని అయస్కాంత క్షేత్రంలో అయితే మీరు ఆకర్షించడం ద్వారా సహాయపడుతూ ఉంటారు. పరిస్థితులు కొద్దిగా మారవచ్చు. మీ సంబంధంలో తేడాలు తలెత్తవచ్చు. కార్యాలయాల్లో సహోద్యోగులతో మీకు ఒక మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఎవరిని గుడ్డిగా అస్సలు నమ్మవద్దు. పోగొట్టుకున్న విలువైన వస్తువులు, డబ్బులు తిరిగి మళ్ళీ మీ చేతికి అందబోతున్నాయి. మతపరమైన వ్యక్తులతో మీరు కనెక్ట్ కావచ్చు. వివాహిత జంటలు ఖచ్చితంగా ఒకరితో ఒకరు సంభాషించుకోవాలి. ప్రతికూల ఆలోచనలు మీ మనసును బాధ పెట్టవచ్చు. ఈరోజు మీ పనులను వాయిదా వేసుకునే అలవాటు అయితే మానుకోవాలి. పనులు ఆలస్యం చేయడం వల్ల నష్టాలు సంభవిస్తాయి కనుక కొనసాగుతున్న భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలు క్రమంగా పరిష్కారం అవుతాయి. మీ యొక్క వివేకం మరియు ముందస్తు ప్రణాళికలతో తీసుకున్న నిర్ణయాలు ఈరోజు చాలా ఉపయోగకరంగా ఉంటాయనైతే తెలుసుకోండి. దూరపు బంధువుల నుండి మీకు ఒక శుభవార్త అందవచ్చు. సీనియర్ సభ్యులతో మీకు కొంత సమయం గడపడానికి అయితే అవకాశం కలుగుతుంది. పరస్పర అవగాహన మరియు భావోద్వేగ సంబంధాన్ని మరింత పెంపొందిస్తుంది. మీ యొక్క భావాలను, ఉద్దేశాలను సరిగ్గా అర్థం చేసుకోగల ఆత్మీయ వర్గం మీకు దగ్గరగా ఉంటుంది. మీ మాటలకు విలువనిచ్చేవారు, అనవసర సమయంలో అండగా నిలిచే వ్యక్తుల వారు మీ యొక్క జీవితంలో కీలక పాత్ర పోషిస్తారు. మనసులో ఉన్న విషయాలను సంకోచం లేకుండా పంచుకునే అవకాశం లభించడం వల్ల మానసికంగా తేలికపాటి అనుభూతి అయితే కలుగుతుంది. ఈ సమయంలో కొత్త మిత్రులు పరిచయం అవుతారు. వీరి ద్వారా కొత్త ఆలోచనలు, అవకాశాలు అయితే మీకు దరిచేరుతాయి. స్నేహబంధాలు కేవలం వ్యక్తిత్వంగానే కాకుండా వృత్తిపరంగా కూడా మీకు ఉపయోగపడే విధంగా మారే సూచనలు కూడా ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరిని పూర్తిగా మీరు నమ్మే ముందు కొంత సమయం మీరు తీసుకోవడం మంచిది. కుటుంబ జీవితంలో సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో స్థిరత్వం కనబడుతుంది. ఆరోగ్యం పట్ల పెద్ద ఇబ్బందులు లేకపోయినా కూడా మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం ఎంతైనా అవసరం.
మొత్తంగా ఈ కాలం మీకు సూచనల సంబంధాలను విలువలను చేసే గుర్తును చేసే అనుబంధాలను బలపరిచే విధంగా అయితే నిలుస్తుంది. ఈరోజు మీకు కొత్త అవకాశాలు తలుపులు తడతాయి. మీ శక్తి మరియు ఉత్సాహం మిమ్మల్ని ప్రత్యేకమైన పనులు చేయడానికి ప్రేరేపిస్తాయి. పనిలో మీ యొక్క కృషి ప్రశంసించబడుతుంది మరియు సహోద్యోగుల సహకారం విజయవంతం అవుతుంది. మీ యొక్క వ్యక్తిగత విషయాలు జీవితంలో సంబంధాలు మరింత ఉత్సాహంగా మారబోతున్నాయి. ప్రియమైన వారితో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ యొక్క సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఎంతైనా అవసరం. సరైన ఆహారం కోసం, మానసిక ప్రశాంతత కోసం ఒక చిన్న ధ్యానం లేదా యోగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీ యొక్క సృజనాత్మకత ఆలోచనలు వ్యక్తపరచడానికి మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ప్రతికూలతలను నివారించడానికి మరియు సానుకూలత దృక్పథాలను కొనసాగించడానికి పెండింగ్లో ఉన్న నిధులను మీరు పొందే అవకాశాలు ఈరోజు ఉన్నాయి. ఉద్యోగ మార్పు లేదా పదోన్నతి లభించే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా మీకు రావచ్చు. పాత స్నేహితులను కూడా కలవబోతున్నారు. ఈరోజు మీ ఉద్యోగం, వ్యాపారం మరియు వృత్తి గణనీయంగా లాభాలు అయితే చవిచూడబోతున్నారు. అదనంగా స్నేహితులు, బంధువులు మరియు పెద్దల నుండి ప్రయోజనాలు అయితే సూచనలు అయితే చాలా గట్టిగా ఉన్నాయి. సామాజిక సమావేశాలు మరియు ప్రయాణ కార్యక్రమాలు హాజరవుతారు. మీరు శారీరకంగా మరియు మానసికంగా సంతోషంగా అయితే ఉంటారు. మీ యొక్క ఆదాయ వనరులు పెరుగుతాయి. అవివాహితులకు వివాహం సాధ్యమే, కానీ మీ యొక్క లౌకిక జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు. మీ ప్రియమైన వారికి కలవడం ఆనందంగా కలుగుతుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావచ్చు. ఆస్తి ఒప్పందాలకు ఇది ఒక మంచి సమయం అని అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలపడుతున్నట్లు అనిపిస్తుంది. బంధువుల యొక్క రాక కారణంగా ముఖ్యమైన పనులు ఆలస్యం కావచ్చు. ఒక ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వాదనలు కూడా, తగాదాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే మీ పరిస్థితిని చక్కగా నిర్వర్తిస్తారు. చిన్న విషయాలను కూడా మీకు ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపార భాగస్వాములు లేదా ఉద్యోగాలపై మీకు పూర్తిగా ఆధారపడకండి. మీ యొక్క సామర్థ్యాలపై నమ్మకాన్ని ఉంచండి. ఉద్యోగాలు ఉన్నవారు తమ ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా ఉంచుకోవడం ఎంతైనా అవసరం. ఇంటి వాతావరణం క్రమబద్ధకంగా ఉంటుంది మరియు మీ యొక్క మనసు ప్రశాంతంగా ఉంటుంది. వివాహితులు ఇరుగు పొరుగు వారితో అధిక సంభాషణల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పరువు నష్టం కలగవచ్చు. అలసట తలనొప్పికి కారణమవుతుంది మరియు రక్తపోటును పెంచుతుంది. జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. మొత్తానికి ఈరోజు ఈ యొక్క రాశి గల వారికి ఇరుగు పొరుగు వారితో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి కనుక జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. ఈ యొక్క రాశి గల వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు అయితే తెలుసుకోండి. తప్పకుండా రేపటి రోజున మీరు బ్రహ్మముహూర్తంలో ఉదయం నిద్రలేవగానే తలస్నానం ఆచరించి ఇల్లంతా శుభ్రం చేసుకొని శివారాధన చేసుకోవడం మీకు ఎంతైనా మంచిది. మీరు నిత్యం శివనామ స్మరణ జపిస్తూ ఉండడం వల్ల మీ సమస్యలకు తగిన పరిహారాలు అయితే మీకే లభిస్తాయని అయితే తెలుసుకున్నాం కదండి. యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి సమస్యలకు ఎటువంటి దేవతారాధన చేయాలనే విషయాన్ని మనం చెప్పుకున్న పరిహారాలు, దేవతారాధన మీరు తప్పకుండా పాటించడానికైతే ప్రయత్నించి చేరండి. తప్పకుండా మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ రావి చెట్టు ఉంటే రావి చెట్టుకు నేతితో దీపారాధన చేయడం వల్ల, అలాగే 11 ప్రదక్షిణలు చేయడం వల్ల కూడా మీకు మనశ్శాంతి అనేది ఉంటుంది. ఆర్థిక సమస్యల నుండి అయితే తొలగిపోతాయని అయితే చెప్పుకోవచ్చు. అలాగే శని భగవాన్ని ప్రార్థించడం వల్ల మీకున్న సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయని అయితే తెలుసుకోండి. తప్పకుండా అయితే రేపటి రోజున మనం చెప్పుకున్న పరిహారాలన్నీ పాటించడం వల్ల మీ సమస్యలన్నీ దూరం చేసుకున్న వారు అవుతారు. తెలుసుకున్నాం కదండి. యొక్క రాశి గల వారికి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.